Hello friends, on the left is an MRI of the thigh muscle of a 23-year-old and on the right is of 70 years old. See the dark part, and that is the muscle, and the light part is the fat. We lose 3 to 8% of muscle per decade after the age of 30, and this rate accelerates after the age of 60. అంటే ఇప్పుడు మీరు ఈ పిక్చర్లో చూస్తున్న విధంగా థై యొక్క సైజ్ అంతే ఉంటుంది, కానీ బట్ మజిల్ని ఫ్యాట్ రీప్లేస్ చేస్తుంది అట్ సర్టెన్ ఏజ్ తర్వాత. అంటే ఏజ్ పెరిగే కొద్దికి మన యొక్క మజిల్ యొక్క మాస్ తగ్గిపోయి దాన్ని ఫ్యాట్గా రీప్లేస్ చేయడం జరుగుతుంటుంది. కానీ మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఏజ్ దాటాకంటే సర్టెన్ ఏజ్ లైక్ 40-50 ఇయర్స్కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ నాట్ ఆర్ కప్ ఆఫ్ టీ. అంటే లైక్ మనం కాదు, మనకి ఎందుకు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు చేయాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు చేయాలి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎందుకు చేయాలి, అసలు ఇవన్నీ మనకు కాదు అని చాలామంది అనుకుంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే దీన్ని మనం సార్కోపీనియా అంటాం. సార్కోపీనియా అంటే మజిల్ యొక్క బల్క్ లూజ్ అవ్వటాన్ని ఒక రకంగా చెప్పాలంటే డిస్యూజ్ ఎట్రఫీ. అంటే మనం దాన్ని స్ట్రెంథెన్ చేయకుండా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఆ యొక్క కన్సిస్టెన్సీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రిజర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిజర్వేషన్ ఎందుకు అంటే మన యొక్క బోన్ అండ్ జాయింట్స్ మీద లోడ్ ఏజ్ పెరిగే కొద్దికి లోపల జరిగే అరుగుదల అంటే డీజనరేటివ్ చేంజెస్ ఏదైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో మనకి ఏజ్ పెరిగే కొద్దికి ఏమవుతుంది, లోపల డీజనరేటివ్ చేంజెస్ వచ్చి ఆ లోపల సర్ఫేసెస్ అరిగిపోయి ఒకదానికొకటి రాసుకొని మనం మూమెంట్స్ చేయలేని పరిస్థితి, దాని మీద లోడ్ చేయలేని పరిస్థితి. అంటే నడవటం, నుంచోవటం, మెట్లు ఎక్కడం, దిగటం ఇలాంటివన్నీ కష్టమైన పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు జనరల్గా ఏం చెప్తారు, కూర్చోకూడదు, నుంచోకూడదు, మెట్లు ఎక్కకూడదు అని చెప్తారు. బట్ అది ఇంపార్టెంటా, లేకపోతే మన యొక్క మొబిలిటీని ప్రిజర్వ్ చేసుకుంటూ మనం మన యొక్క డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలగాల ఏంటి అనేది మన చేతిలోనే ఉంది. సో దానికి మనం ఏం చేయాల్సింది ఏంటి అంటే ఏదో ఒక ఫామ్లో, ఇట్స్ నాట్ లైక్ యూ నీడ్ టు గో అండ్ హిట్ ద జిమ్ ఆన్ ఏ డైలీ బేసిస్. అది కాదు ఇక్కడ లెక్క. మీరు ఇంట్లో ఉంటూ కూడా రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది లేదా ఓన్ బాడీ వెయిట్ ట్రైనింగ్ అనేది ఎప్పుడైతే మీరు చేస్తారో, చేసినప్పుడు ఈ మజిల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకొని ప్రిజర్వ్ చేయగలిగి మజిల్ యొక్క మాస్ని మనం విత్స్టాండ్ చేయగలిగితే మనం ఫర్దర్గా ఏజ్ పెరిగే కొద్దికి ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ గైస్.